ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 17 మే 2026. రివైజ్ కోర్స్ డేట్ 11/2/2010. బాప్దాదా చెప్తున్నారు, శివుణ్ణి జన్మదినోత్సవంన క్రోధము అనే జిల్లేడు పుష్పాలను బాప్దాదాకు అర్పించి దర్పణంగా అవ్వండి. పవిత్ర ప్రవృత్తి యొక్క ప్రత్యక్ష రుజువు ద్వారా ప్రత్యక్షతను సమీపానికి తీసుకురండి. ఈరోజు సన్ముఖంగా కూర్చున్న పిల్లలు మరియు నలువైపులా దేశ విదేశాలలో కూర్చున్న పిల్లలందరూ చాలా సంతోషంతో తండ్రి మరియు తమ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు చాలా అభినందనలు, శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు, కానీ సైన్స్ సాధనాల ద్వారా పిల్లలందరూ దూరాల నుండి ఖుషీగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మీరందరూ తండ్రి జన్మదినోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక మీది కూడా జరుపుకునేందుకు వచ్చారా? ఎందుకంటే ఈ జయంతి విచిత్రమైన జయంతి. ఎందుకు విచిత్రమైనది? తండ్రి మరియు పిల్లల జయంతి తోడుగా ఉంది. మొత్తం కల్పమంతట్లో ఇటువంటి జయంతి ఉండదు. పూర్తి కల్పంలో తిరిగేసిరండి. ఇది విచిత్రమైన జయంతి. కనుక బాప్దాదా పిల్లలందరినీ అడుగుతున్నారు, మీరందరూ తండ్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారా, లేక తండ్రి నుండి శుభాకాంక్షలు తీసుకునేందుకు వచ్చారా? బాప్దాదా ఒంటరిగా ఏమీ చేయరు, ఎందుకంటే జన్మ తీసుకుంటూనే యజ్ఞాన్ని రచించారు. అయితే యజ్ఞంలో బ్రాహ్మణులు కావాలి కదా, అందువలన మీ జన్మ కూడా తండ్రితో పాటు జరిగింది. దీని స్మృతి చిహ్నంగా భక్తిలో కూడా శివరాత్రిని జరుపుకున్నప్పుడు దానితో పాటు శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. అనేకమైన శాలిగ్రామాలను పూజిస్తారు. కనుక ఈ జయంతి వండర్ఫుల్ జయంతి. అందుకే ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. బాప్దాదా తన సహచరులైన పిల్లలందరికీ పదమాపదం రెట్ల బాహువుల మాలలతో పాటు పదమాపదం రెట్ల శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. ఇది కూడా తండ్రి మరియు పిల్లల హృదయపూర్వక ప్రేమకు గుర్తు. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని బాప్దాదా పిల్లలతో ప్రతిజ్ఞ చేశారు. మరి చెప్పండి, పిల్లలు కూడా తండ్రితో ప్రతిజ్ఞ చేశారు కదా. సంగం యుగంలో తోడుగా ఉన్నాము, తోడుగా ఉండాలి కూడా. విశ్వసేవ కూడా తోడుగా చేయాలి. ఉండటం కూడా తోడుగానే, ఎగరటం కూడా తోడుగానే. కనుక చెప్పండి, తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము, బ్రహ్మ బాబాతో పాటు విశ్వంపై రాజ్యం చేస్తాము అని మీరు కూడా ప్రతిజ్ఞ చేశారు కదా. ప్రతిజ్ఞ చేశారా? పక్కా ప్రతిజ్ఞ చేశారా? ఇదే శివ జయంతి యొక్క విశేషత. బాప్దాదా అమృతవేళ నుండి చూశారు. భిన్న స్థానాలలోని పిల్లలు చాలా సంతోషంతో శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. మీరైతే ఇప్పుడు సన్ముఖంలో అభినందనలు ఇస్తూ కూడా ఉన్నారు మరియు తీసుకుంటున్నారు కూడా. ఇవ్వటం మరియు తీసుకోవటం కలిపే చేస్తున్నారు. భగవంతుని పిల్లలు ఎంత భాగ్యశాలురు! సన్ముఖంలో జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అందరి ముఖాలు హర్షితంగా సంతోషంలో ఎగురుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు బాప్దాదా పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు, మరొక వైపు భక్తులను కూడా చూస్తున్నారు. వారు ఇప్పటి వరకు కూడా రండి అని పిలుస్తున్నారు, కానీ మీరు భగవంతుని జతలో జరుపుకుంటున్నారు. బాప్దాదా చూశారు, భక్తుల అనుభూతి కూడా తక్కువగా ఏమీ లేదు. ఏదైతే మీరు ప్రాక్టికల్లో చేస్తున్నారో దాని జ్ఞాపకార్థంగా ఎంత మంచి విధితో మీ స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు. మీరు వ్రతాన్ని తీసుకున్నారు కనుక వారు కూడా వ్రతం యొక్క స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు. వారు ఒకరోజు కోసం లేక కొంత సమయం కోసం వ్రతాన్ని ఉంచుకుంటారు, కానీ మీరు ఏ వ్రతాన్ని ఉంచుకున్నారు? మీరందరూ తండ్రి ఎదురుగా వ్రతాన్ని ఉంచుకునే ప్రతిజ్ఞ చేశారు కదా. బాబా, మేము ఈ పూర్తి జన్మ కోసం
బ్రాహ్మణ జన్మ కోసం వ్రతాన్ని ధారణ చేస్తామని మీరు తండ్రి ద్వారా ఖుషీగా వ్రతాన్ని తీసుకుని ధారణ చేసుకున్నారు కదా. ఏ వ్రతం? పవిత్రతా వ్రతం. మీరు ఒక్క జన్మ కోసం వ్రతాన్ని తీసుకున్నారు, కానీ ఈ ఒక్క జన్మలోని పవిత్రతా వ్రతం 21 జన్మలు నడుస్తుంది. వారు కొంత సమయం కోసం ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు మరియు జాగరణ చేస్తారు. కానీ మీరిప్పుడు ఒక జన్మ యొక్క జాగరణ ద్వారా అన్ని అంధకారాల నుండి ప్రకాశంలోకి వచ్చేశారు. అంతేకాక మీ ఈ జాగరణ కూడా 21 జన్మలు నడుస్తుంది. ఇప్పుడు మీరు ఎలాంటి జాగరణ చేశారు అంటే, మొత్తం విశ్వం అంతా మీ జాగరణ ద్వారా జాగంతి జ్యోతిగా ఉంటుంది. ఎలాంటి దుఃఖము, అశాంతి యొక్క అంధకారం ఉండదు. మరి చెప్పండి, మీరు విశ్వం అంతటిని అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకొచ్చారు. ఈ బేహద్ వ్రతం మంచిగా అనిపిస్తోందా? శ్రమ అనిపించటం లేదు కదా. సహజమా లేక కష్టమా? సహజంగా అనిపిస్తుందా? సహజంగా అనిపించేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కష్టం అనిపించుదా? అప్పుడప్పుడు అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే పవిత్రత మా జన్మసిద్ధ అధికారం అని మీకు తెలుసు. కనుక పవిత్రత అంటే కేవలం బ్రహ్మచార్యమే కాదు, కానీ మనసు, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత సంస్కారాన్ని సహజంగా ధారణ చేయవారు. కనుక పవిత్రత యొక్క సంకల్పమైతే చేశారు. కానీ ఇప్పటి సమయానుసారం బాప్తాత సమయం గురించిన హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఎలాగైతే ధైర్యం ఉంచుకుని తమ స్వధర్మంగా భావించి పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారో, అదేవిధంగా రెండవ భూతమైన క్రోధం ఉంది. ఈరోజు బాప్తాత ప్రశ్నిస్తున్నారు. ఒక్క మహాభూతం గురించి అయితే వ్రతం తీసుకుని వృత్తిని మార్చుకున్నారు, కానీ ఏదైతే రెండవ భూతమైన క్రోధం ఉందో, ఆ క్రోధం అనే భూతంపై కూడా విషయం ప్రాప్తి చేసుకోవాలనే సంకల్పం చేశారా, లేక రెండో వికారం కదా అని వదిలేశారా? ఎందుకంటే క్రోధం అనేది అందరి సంబంధంలో వస్తుంది. కనుక ఈరోజు అనగా ఎప్పుడు జన్మదినం జరుపుకున్నా ఒకరికొకరు బహుమతి కూడా ఇచ్చుకుంటారు. కనుక ఈరోజు బాప్తాత ఏం కోరుకుంటున్నారు అంటే, ఎలాగైతే ధైర్యము మరియు తండ్రి సహయోగం ద్వారా మొదటి నెంబర్ భూతంపై మెజారిటీ విషయాన్ని ప్రాప్తి చేసుకుని నడుస్తున్నారో, అలా క్రోధంపై కూడా విజయం పొందగలరా? ఎందుకంటే భూతం ఏదైనా సరే అది వ్యాకులపరుస్తుంది. క్రోధం అనే భూతం ఇతరుల సంబంధంలో వస్తుంది, సంపర్కంలో వస్తుంది. మీ మనసులో కూడా ఎప్పుడైతే క్రోధం వస్తుందో, అప్పుడు మీరు స్వయం కూడా క్రోధంతో నిస్సహాయులుగా అయిపోతారు. మీరిప్పుడు తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కనుక ఈరోజు తండ్రి భారతవాసులు కానీ విదేశం వారు కానీ పిల్లలందరి నుండి క్రోధాన్ని బహుమతిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది జరుగుతుందా? ఈరోజు తండ్రికి మేము ఈ బహుమతిని ఇవ్వగలము, మనసులో కూడా రాదు, స్వప్నంలో కూడా రాదు అనే సంకల్పం ఉంచుకుని ధైర్యంతో ముందుకు వెళ్ళే శక్తి ఉందా? మరి తండ్రి సన్ముఖంలో ధైర్యంతో సంకల్పం చేయగలరా? చేస్తాము మరియు తండ్రి నుండి బహుమతి తీసుకుంటామనే సంకల్పం చేస్తారా? బహుమతి ఇవ్వండి మరియు బహుమతి తీసుకోండి. ఒకవేళ క్రోధంపై విజయం సాధిస్తే ఇతర వికారాలపై కూడా విజయం ప్రాప్తి చేసుకునే ధైర్యం వస్తుంది. కనుక మేము ఈ బహుమతి ఇచ్చి తండ్రి నుండి బహుమతి తీసుకుంటామని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులెత్తండి. మంచిది. జెండాలు ఊపుతున్నారు చూడండి, కుమారీలు కూడా ఊపుతున్నారు. పిల్లల ధైర్యం చూసి బాప్దాదాకు చాలా మంచిగా అనిపిస్తోంది. మీరు దృశ్యాన్ని చూస్తున్నారు కదా, ఫోటో తీయండి, మళ్ళీ చేతులెత్తండి, అందరి ఫోటో తీయండి. మీరు ధైర్యం ఉంచినందుకు బాప్దాదా ప్రతిరోజు అమృత వేళలో మిల్లం చేసే సమయంలో విశేషంగా సహజ అనుభవి ఆత్మగా అవ్వాలని శుభాకాంక్షలు ఇస్తారు.
ఎందుకంటే వీరు ఇంతమంది తమ తమ స్థానాల్లో ఉంటూ కూడా కలిసే ఉంటారు. ప్రవృత్తిని కూడా సంభాళిస్తారు. ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోలేదు, కానీ పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకున్నారని జనులు కూడా చూస్తారు. అప్పుడేమవుతుంది? ఆత్మలకు ఏర్పడాలనే శుభభావన ఏదైతే మీ ఆంతరికంలో ఉందో ఆ క్యూ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే క్రోధం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వీరు కేవలం పవిత్రత గురించి చెప్పటమే కాదు, కానీ పవిత్రంగా ఉండి చూపిస్తున్నారు అని వారు ప్రాక్టికల్గా చూస్తారు. ఒకవేళ ప్రత్యక్షతను కోరుకుంటే దానికి ఇదే ప్రత్యక్ష ప్రమాణం. దీని ద్వారా అందరూ ఆకర్షింపబడి స్వతహాగానే వచ్చేస్తారు. కానీ ఒక విషయం వినిపించమంటారా? చాలా వరకు క్రోధం రావటానికి కారణం ఏమిటి అంటే ఎక్కడో ఒక చోట ఈర్ష్యకు లోనవ్వటం. అంతేకాక ఏదైనా చూసినప్పుడు దాని గురించి నడిచే వ్యర్థ సంకల్పాల బీజం కూడా క్రోధాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు బీజం వంటివి. ఈ బీజం నుండి క్రోధం కూడా ఉత్పన్నమవుతుంది. దీనికి ఒక మాట నిమిత్తమవుతుంది. ఒకవేళ ఆ ఒక్క మాట యొక్క బీజాన్ని సమాప్తం చేశారంటే సహజమైపోతుంది. ఆ ఒక్క మాట ఎందుకు, ఇది ఎందుకు, ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఈ ఎందుకు అనే మాటకు చాలా పెద్ద క్యూ ఉంది. చూడండి, క్యూ అనే పదాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఎంత కష్టంగా రాయాల్సి ఉంటుంది. ఏ అని రాయటం ఎంత సులభంగా ఉంటుంది. కనుక ఎందుకు అనే పదం యొక్క క్యూను సమాప్తం చేయాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ఇప్పుడు త్వరగా తండ్రి ప్రత్యక్షత జరగాలి. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి స్నేహం అనే జెండా ఎగరాలి. హృదయం నుండి మా బాబా వచ్చేశారు, మధురమైన బాబా వచ్చేశారు అనే పాట పాడాలి అని మీ అందరికీ ఏదైతే ఆశ ఉందో అది పూర్తవుతుంది. త్వరగా ప్రత్యక్షత జెండా అందరి హృదయంలో ఎగరాలి అనేదే మీరు కోరుకుంటున్నారు కదా. అలా జరగాలి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా జరుగుతుంది, ఈ కేకే భాషను సమాప్తం చేయండి. కే భాష మాట్లాడాలి అంటే కమాల్ అని అనండి, కేకే అని అనకండి. అంటే ఎందుకు ఎందుకు అని మాటలు అనకండి అని బాబా చెప్తున్నారు. ఇది పాకిస్తాన్లోని విషయం. బాప్దాదా పిల్లల కోసం బోర్డింగ్ తెరిచినప్పుడు ఆదిలో జగదాంబ అక్కడి పిల్లలకు కేకే భాష మాట్లాడకండి అని చెప్పేవారు. అంటే ఎందుకు ఎందుకు అనే పదాలు మాట్లాడకండి, అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎలాంటి మాటలు మాట్లాడకండి అని జగదాంబ వాళ్లకు చెప్పేవారు. కేకే అని ఎక్కువగా ఎవరంటారు? మరి అది బాగుంటుందా? కనుక ఇప్పుడు ఎందుకు ఎందుకు అనే క్యూను సమాప్తం చేయండి. సరేనండి, మంచిదండి, చాలా మంచిది, మేము కలిసి చేస్తాము, ఎగురుతాము, ఇలాంటి మాటలు మాట్లాడండి. భాషను పరివర్తన చేసుకోగలరా? ఎందుకు ఎలా అని అనకండి. ఈ క్యూను వదిలేస్తే ఆ క్యూ ఏర్పడుతుంది. చూడండి, శివునిపై జిల్లేడు పుష్పాలను కూడా అర్పిస్తారు. ఈరోజు శివరాత్రిని ఆచరిస్తున్నారు, శివుని జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. కనుక అందరూ ఈ క్రోధం అనే జిల్లేడు పుష్పాలను బాప్దాదాకు అర్పించినట్లయితే మీరు దర్పణంగా అయిపోతారు. ఇష్టమే కదా? ఇష్టమేనా? మంచిది. మరలా హోలీకి బాప్దాదా వస్తారు, అప్పుడు రిజల్ట్ తీసుకుంటాము. అవటం లేదని అలసిపోకండి, చేయాల్సిందే అని నిశ్చయబుద్ధిగా చేయండి. చేతులు ఎత్తటము అంటే తండ్రికి ఇచ్చేశారని అర్థం. ఇచ్చేశారు కదా, మళ్ళీ చేతులు ఎత్తండి. దాదీలు చూస్తున్నారా? చప్పట్లు కొట్టండి. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఒకవేళ కొద్దిగా తక్కువైనా ఇక ముందు కొరకు ధైర్యం ఉంచి ముందుకు వెళ్తూ ఉండండి, వదిలేకండి. బాప్దాదా కంబైన్డ్గా ఉన్నారు, బాప్దాదా తోడుగా ఉన్నారు. కంబైన్డ్గా ఉన్నారని అంటారు కదా. కనుక ఏం జరిగినా కూడా అలాంటి సమయంలో కంబైన్డ్గా ఉన్న బాప్దాదాను ఎదురుగా తెచ్చుకొని వారికి అర్పించండి.
పిల్లలందరూ నెంబర్ 1గా అవ్వాలని బాప్దాదా కోరుకుంటున్నారు. చేతులెత్తారు అంటే ఇచ్చేసినట్లే కనుక ఇప్పుడు అది మీది కాదు, తండ్రి ఇచ్చిన తాకట్టు. కనుక ఒకవేళ సంకల్పంలో వచ్చినా కూడా తాకట్టులో ద్రోహం చేశామని భావించండి. అలా చేయటం చెడుగా భావించబడుతుంది. ఇచ్చేసిన వస్తువును ఎప్పుడూ వాపస్ తీసుకోరు, ఎందుకంటే అది మీది కాదు. బాప్దాదా చూస్తున్నారు, నలువైపులా స్క్రీన్లో కూడా చూస్తున్నారు. అక్కడ కూర్చుని అందరూ ఖుషీగా చూస్తున్నారు మరియు సంకల్పం కూడా చేస్తున్నారు. కనుక మధువనం లేక సెంటర్లన్నీ ఏ విధంగా అయిపోతాయి? సెంటర్లన్నీ నిర్విఘ్న భవ యొక్క వరదానీలుగా అయిపోతాయి. ఇష్టమే కదా? ఇష్టమేనా? ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా దుఃఖము, అశాంతి కారణంగా ఎలాంటి పరిస్థితులు రానున్నాయి అంటే మీ అందరికీ ఆత్మలపై దయ కలుగుతుంది. ఎందుకంటే మీరు పూర్వశులు మరియు పూజ్యులు కూడా. కనుక పూర్వశులు ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని, కలతను చూడలేరు. ఎవరిపై ప్రేమ ఉంటుందో, దయ ఉంటుందో వారి దుఃఖాన్ని చూడలేరు. కనుక సమయం మిమ్మల్ని పరివర్తన చేసేదానికన్నా ముందే మీరు మీ పురుషార్థపు ప్రాప్తి యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పటి నుండే అనుభవం చేయాలని బాప్దాదా భావిస్తున్నారు. ఎందుకంటే మీకు సమయం నేర్పించటం లేదు, సమయం మీ టీచర్ కాదు. కనుక బాప్దాదా కోరుకుంటున్నారు, హోలీకి ప్రతి ఒక్కరూ తమ రిజల్ట్ రాయాలి, కానీ చాలా విస్తారంగా రాయకండి, చదివే తీరిక కూడా ఉండదు. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, మీకు వరదానం లభించేటంత చిన్న కార్డుపై ఓకే అని రాయండి. ఒకవేళ మీరు పురుషార్థం చేస్తున్నప్పుడు ఏమైనా జరిగి ఉంటే ఓకే మధ్యలో గీత గీయండి. సులభమే కదా? కాగితాలను వ్యర్థం చేయకండి. ఒకవేళ ఎక్కువసార్లు జరిగితే 1, 2, 3 ఇలా గీతలను గీస్తూ వెళ్ళండి. హోలీకి ముందుగానే మీ రిజల్ట్ను మధువనానికి పంపించండి. అందరివి కలిపి ఒకేసారి పంపించండి. టీచర్ పంపిస్తారు. ఇందులో నెంబర్ 1 ఎవరు అనే రిజల్ట్ బాప్దాదా వద్దకు చేరుకుంటుంది. తర్వాత బాప్దాదా మీకు పదమాపదం రెట్ల హృదయపూర్వక స్నేహాన్ని బహుమతిగా ఇస్తారు. అచ్చా, డబల్ విదేశీలు ఉన్నారు కదా, చేతులెత్తండి. నెంబర్ తీసుకుంటారు కదా, విదేశీలు తీసుకుంటారో భారత్వాసులు తీసుకుంటారో చూస్తాము. బాప్దాదా అందరినీ ఆశావాదులుగా చూడటం లేదు, కానీ తండ్రి ఆశలను పూర్తి చేసే ఆశా దీపాల రూపంలో చూడాలనుకుంటున్నారు. మంచిది. మధువనం వారేం చేస్తారు? మధువనం వారి చేతులెత్తండి. కింద పైన ఉండే మధువనం వారందరూ చేతులెత్తండి, చేతులు ఊపండి. మంచిది. మధువనం వారైతే నెంబర్ తీసుకోవాలి కదా, ఎందుకంటే మధువనాన్ని అందరూ చాలా త్వరగా కాపీ చేస్తారు. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందచేశారు. నలువైపులా కంబైన్డ్గా ఉన్నవారు చూస్తున్నారు, వింటున్నారు కూడా. కానీ ఎవరైతే వినటం లేదో వారు మురళి ద్వారా అయితే తప్పకుండా వింటారు. కనుక నలువైపులా ఉన్న తండ్రి యొక్క స్నేహి సహయోగులైన మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన పిల్లలకు బాప్దాదా పదమాపదం రెట్ల శుభాకాంక్షలను కూడా ఇస్తున్నారు, అభినందనలు కూడా తెలుపుతున్నారు. అంతేకాక ప్రత్యక్షతా జెండాను త్వరగా ఎగరేయాలనే సంకల్పాన్ని కూడా ఇస్తున్నారు. సమయం కోసం చూడకండి, సమయాన్ని టీచర్గా చేసుకోకండి. బాబా మీకు తండ్రి, టీచర్, సద్గురువు. ఎలాగైతే మీ జగదాంబ చేశారు కదా, 2 మాటల్లో నెంబర్ తీసుకున్నారు. తండ్రి చెప్పటం మరియు జగదాంబ చేయటం. ఇలాంటి తీవ్ర పురుషార్థం చేసి నెంబర్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మీరు కూడా అంగీకరిస్తారు కదా. మరి మీరు కూడా జగదాంబ తల్లిని ఫాలో చేయండి. అచ్చా, అందరికీ ప్రియ స్మృతులు మరియు చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. అంతేకాక తండ్రి పిల్లలను యజమానులుగా చూస్తూ నమస్తే చేస్తున్నారు. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. వారసులను, మైకులను తయారు చేయమని బాప్దాదా అన్ని జోన్ల వారికి చెప్పారు.
ఎలాంటి ప్రభావశాలి మైక్ను తయారు చేయాలి అంటే వారి అనుభవాన్ని విని మేము కూడా అలా తయారవ్వాలని ప్రేరణ కలగాలి. ఎవరినైనా తృప్తిపరచగలగాలి. కనుక అన్ని జోన్లు వారు లిస్ట్ పంపించండి. ఈరోజు ఢిల్లీ వారు లిస్టు పంపించారని బాప్తాత చూశారు. అందుకు అభినందనలు తెలుపుతున్నారు. అన్ని జోన్లు వారు పంపించినప్పుడు ఎంతమంది వారసులు తయారయ్యారు అనే రిజల్ట్ మీకు కూడా వినిపిస్తాము. మొదట చెక్ చేయిస్తాము. లిస్ట్ వచ్చేసింది కదా అని అంగీకరించము. గుప్తంగా చెకింగ్ చేయిస్తాము. మంచిది. అందులో కూడా శుభాకాంక్షలు, అభినందనలు లభించాయి. ఇప్పుడు కూడా బాప్దాదా మనసులో ఒక్కొక్కరి పేరు తీసుకుని 16 రెట్ల అభినందనలు తెలుపుతున్నారు. తండ్రి వద్ద అయితే పిల్లలందరి చిత్రాలు వతనంలో ఎమర్జ్గా ఉన్నాయి. బాప్దాదా పిల్లల జన్మదినాన్ని జరుపుకున్నారు. పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఇరువురికి శుభాకాంక్షలు. అచ్చా, ఈరోజు వరదానము. అందరికీ రికార్డ్ ఇస్తూ మీ రికార్డును సరిగ్గా ఉంచుకునే సర్వుల స్నేహి భవ. ఎవరెంతగా అందరికీ గౌరవం ఇస్తారో అంతగానే తమ రికార్డును సరిగ్గా ఉంచుకోగలరు. ఇతరుల పట్ల గౌరవం ఉంచటం అనగా తమ రికార్డును తయారు చేసుకోవటం. ఎలాగైతే యజ్ఞానికి సహయోగులు కావటమే సహయోగాన్ని తీసుకోవటం అవుతుందో అలా గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటం అవుతుంది. ఒకసారి ఇవ్వండి మరియు అనేకసార్లు తీసుకునేందుకు హక్కుదారులుగా అవ్వండి. మామూలుగా అయితే చిన్నవారికి ప్రేమను, పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వాలని అంటారు. కానీ ఎవరైతే అందరినీ పెద్దవారిగా భావించి గౌరవం ఇస్తారో వారు అందరికీ స్నేహితులుగా అయిపోతారు. అందుకే ప్రతి విషయంలో మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. స్లోగన్: బాప్దాదా నుండి లభించిన శిక్షణలు సమయానికి గుర్తు రావటమే తీవ్ర పురుషార్థం. అవ్యక్త సూచన: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఆల్రౌండ్ సర్వీస్ చేసేవారు విశేషంగా ఒక విషయంపై గమనం ఉంచాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థితి ఏకరసంగా ఉన్నప్పుడే సఫలత లభిస్తుంది. ఎప్పుడైతే శ్రీమతంలో మన్మతం, దేహాభిమానపు తనపు మతము, శూద్రతనపు మతంను మిక్స్ చేసినట్లయితే స్థితి ఏకరసంగా ఉండదు. మనసు భిన్న భిన్న రసాల్లో ఉంటే స్థితి కూడా భిన్న భిన్నంగా ఉంటుంది. ఒకే రసంలో ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.